పల్నాడులో జరిగిన అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమన్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతిని మండిపడ్డారు. టీడీపీ అనుకూల గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై దాడి చేశారని, ఆ గ్రామాల్లోనే అలజడి సృష్టించారని తెలిపారు. తానెక్కడికి పారిపోలేదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని పోలీసుల సూచనతో హైదరాబాద్ వచ్చానన్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని ప్రకటించారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. టీడీపీ నాయకులే ముందస్తు ప్రణాళికతో వారికి అనుకూలమైన గ్రామాల్లో గొడవలకు తెరతీశారని చెప్పారు ఎమ్మెల్యే పిన్నెల్లి. సిట్టింగ్ జడ్జి చేత విచారణకు నేను రెడీగా ఉన్నాను. ఎంటైర్ జరిగిన గొడవల మీద కూడా ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయమని కూడా నేను కోరుతా ఉన్నాను. దానికి వెనకాడిగా ప్రశ్నే లేదు. ప్రీ ప్లాన్డ్గా ఒక 10 రోజుల ముందు ఎస్పీని తీసుకొచ్చారు బిందు మాధవని, ఒక 3 రోజుల ముందు సిఐని తీసుకొచ్చారు. వీళ్ళందరూ ప్రీ ప్లాన్డ్గా ఎవరైతే వాళ్ళు రిగ్గింగ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే వన్ సైడ్గా ఎలక్షన్స్ మాకు పడకుండా, మాకు వైసీపీకి పడకుండా చేయాలని ఆలోచన చేశారో వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఆ 4 విలేజెస్లోనే గొడవలు జరిగినాయి. నేను చెప్తా ఉన్నాను. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తాడని మండిపడ్డారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 7 మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్న బ్రహ్మారెడ్డి సొంత కుటుంబ సభ్యుల హత్య కేసుల్లోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడన్నారు. అక్కడ ఎవరైతే తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న జూలకంటి బ్రహ్మారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను నైజం ఫ్యాక్షన్ గతంలో వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 7 మర్డర్లు చంపిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. సొంత బాబాయిని, సొంత కొడుకు వరసయ్య కొడుకుని కూడా చిన్నపిల్ల 17 సంవత్సరాల పిల్లగాని చంపిన కేసులో ఇతను A1గా ఉన్న దుర్మార్గుడు, నీచుడు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి. టీడీపీ ప్రభుత్వ హయాంలో మాచర్లకు ఏం చేశారో చెప్పండి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలలో మాచర్ల నియోజకవర్గానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసిన పరిస్థితి లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 ఎలక్షన్ తర్వాత 3,000 కోట్ల రూపాయలు ఛాలెంజ్ చేసి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసాం. ఈరోజు హాస్పిటల్ డెవలప్ అయినాయనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. ఈరోజు స్కూల్స్ డెవలప్ అయినాయనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. ఈరోజు వరకపుడిచాల ప్రాజెక్ట్ ఏదో అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పూర్తిస్తే అనుమతులు వచ్చినాయనంటే 1,24,000 ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్ట్ ఏదో వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. తానెక్కడికి పారిపోలేదని, 2 గంటల్లో మాచర్లలో ఉండగలనన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని పోలీసుల సూచనతో హైదరాబాద్కు వచ్చానన్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి. నీతి కప్పులు చెప్తూ షో చేస్తూ ఈరోజు వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళని కొంతమంది టెంప్ట్ చేసి చందాలు అడుక్కొని ఈరోజు ఒక ఇల్లు కట్టుకున్నావు. చందాల మీద బతికే ఉండవి నువ్వు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదురా ఎదవా. నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను. నేను మాచర్ల రావాలంటే 2 గంటలు. చందాలు వసూలు చేసుకుని ఇల్లు కట్టుకుని చందాల నాయకుడిగా మారిన బ్రహ్మారెడ్డి తనను విమర్శించడం సిగ్గుచేట అన్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.